డబ్బు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారా? ఇది అసలు ముచ్చట, ఇది కథ. ఆ విషయాన్ని ఏ నాయకుడైనా చెప్పగలరా? ఇది మొగోని ముచ్చట. జగ్గారెడ్డి అంటే గిట్లా ఉంటుంది ముచ్చట. సరే కాంగ్రెస్ అయినా అయి ఉండొచ్చు, ఇట్లా ఇంత డేర్గా ఇంత ధైర్యంగా ఇట్లా మాట్లాడేటోడు కావాలి. రివెంజ్ పాలిటిక్స్కు నేను వ్యతిరేకం, నా ఓటమికి కారణం హరీష్ రావే, జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ అంటూ నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా అంటూ జగ్గారెడ్డి సవాల్ చేశారు. ఈ సవాల్ను తీసుకోమని చెప్పురు. దమ్ముంటే ఈ సవాల్ను తీసుకోమని చెప్పురు. పైసలు తీసుకోకుండా ఎవ్వడు చేస్తలేడు. ఇది మనం చెప్తే కొంతమందికి రుచిస్తలేదు, కొంతమందికి మింగుడు పడతలేదు, కొంతమందికి అర్థమవుతలేదు. జగ్గారెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన తన ఓటమికి హరీష్ రావే కారణమని కామెంట్ చేశారు. అయితే వైఎస్ కానీ, రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏనాడు రివెంజ్ పాలిటిక్స్ చేయలేదని పేర్కొన్నారు. అలాంటి పాలిటిక్స్ చేసిన రాజకీయ నాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదని తెలిపారంటూ మంచోడే మంటలు కలిసిపోయాడు. పెద్ద మ్యాటర్ కాదు అది. మంచోడే మంటలు కలిసిపోయాడు. ఎవడన్నా అట్లాంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు గతంలో మనం ఎన్నో సామెతలు ఉన్నాయి దానికి. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒకటే ఒక గాలివాన కొట్టుకపోతుంది. అట్లా మంచోడే పోతాడు. అది రివెంజ్ పాలిటిక్స్ చేసి అవతలోని ఇబ్బందులు పెట్టి నాకు ఇవాళ అధికారం ఉంది కాబట్టి నేను తొక్కేస్తా, రక్కేస్తా, చంపేస్తా అంటే నీకు జరిగేటట్టు నీకు జరుగుతుంది. అది ఎట్టు పోదది. కర్మ రిటర్న్స్ అన్నట్టు ఆ కర్మ నీకే తిరిగొస్తుంది. నువ్వు చేసిన కర్మలే మళ్ళీ నీకు అవుతాయి. అందుకే అది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి జగ్గారెడ్డి మాట చెప్తూ పైసలు తీసుకోకుండా అసలు రాజకీయం చేస్తారు అని చెప్తుండు. పైసలు తీసుకోకుండా పబ్లిక్ ఓటేస్తలేరు. ఇదో దౌర్భాగ్యం మన దగ్గర. పైసలు తీసుకోకుండా పబ్లికే ఓటేస్తలేరు. పైసలు తీసుకోకుండా నాయకులు రాజకీయం ఎట్లా చేస్తారు? ఇదొక పెద్ద దొంగాట అయిపోయింది. నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా. నువ్వు ఇయ్యంది నేను మీదచ్చి పడుతున్నా అని ఈయన అంటాడు. నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నేను ఇస్తున్నా, నాకు ఓటు కోసానికి కావాలని చెప్పి ఆయన అంటాడు. ఇద్దరు దొంగలే. డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటోడు కూడా దొంగనే, డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటాడు కూడా దొంగనే. మరి ఈ ఇద్దరిని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎవరిలో మార్పు రావాలి? నేను చాలాసార్లు నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలాసార్లు ఇదే మాట అడుగుతుంటే, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటోంది తప్ప, లేదా డబ్బు తీసుకొని ఓటేస్తుంది తప్ప ఇక్కడ చైతన్యం ఎవరికి రావాలి? ఇచ్చేటోడు మారన్నా, తీసుకుంటోడు మారాలన్నా? ఎవరిలో మార్పు వస్తే సమాజం మారుతుందని చెప్తే నాయకుడు వానికి అనుకూలంగా వాడి చెప్పుకుంటుండే. కొంతమంది లేదు పబ్లిక్ చాలా మంచోళ్ళు, నాయకులే తప్పు చేస్తూ ఉన్నారు, నాయకుల్లోనే మార్పు రావాలని కొంతమంది చెప్పారు. కానీ ఆచరణలకు వచ్చేసరికంటే ఎవడు పాటించాడు? మళ్ళా నీతులు అందరూ చెప్తా ఉన్నారు, కానీ ఆచరణకు వచ్చేసరికంటే ఎవడు కూడా పాటిస్తలేడు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా అనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎక్కడ ఎండ్ ఉందో తెలుస్తలేదు, ఎప్పుడు మారుతుందో అర్థమవుతలేదు, ఎవడి వల్ల మార్పు వస్తుందో తెలుస్తలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఎలక్షన్లు అనగానే అదొక పండుగ అయిపోయింది. ముందు అన్నీ చెప్తే వింటున్నారు, అందరు నాయకులు చెప్పినా వింటున్నారు, ఎవరు చెప్పినా వింటున్నారు. కానీ టైంకి వచ్చే వరకంటే లెక్కలే మాట్లాడుతూ ఉన్నాయి, పైసలే మాట్లాడుతూ ఉన్నాయి, అక్కడికే వచ్చేస్తూ ఉంది. ఏ కథ అయినా ముడి మళ్ళీ గానే పడతా ఉంది చివరికి.